ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలను అందిస్తోంది. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్య కమ్యూనిటీలకు ఈ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత తెలిపారు. శుక్రవారం ఈ పథకాలకు సంబంధించి యూనిట్ల స్థాపనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలను అందిస్తోందని అన్నారు. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్య అభ్యర్థులకు మాత్రమే ఈ రుణ సదుపాయం వర్తిస్తుందని, ఈ నెల 22 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. అభ్యర్థి వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలని, తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ రుణ సదుపాయం లభిస్తుందని, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, సేవలు, రవాణా రంగాలకు సంబంధించి ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు నిరుద్యోగుల కోసం ప్రత్యేక రుణ సదుపాయం కల్పించినట్లు ఆమె తెలియజేశారు. అభ్యర్థికి డి ఫామ్ లేదా బి ఫామ్ లేదా ఎం ఫామ్ అర్హత ఉండాలని, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను ఈడీ బీసీ కార్పొరేషన్, నా పేరు పుష్పలత. ఇప్పుడు స్వయం ఉపాధి సోపానం కింద లోన్స్ బీసీ కార్పొరేషన్ నుంచి ఇస్తున్నాము. అవి ఏంటంటే స్వయం ఉపాధి సోపానం కింద నెక్స్ట్ కాపు కార్పొరేషన్, తర్వాత ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ అని కూడా ఇస్తున్నాము. బీసీ కార్పొరేషన్ నుంచి 1901 యూనిట్ మన జిల్లాకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాటికి మనకు ఏంటి ఇవి కావాలంటే అదే కుల ధృవీకరణ పత్రం ఒకటి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, టెలిఫోన్ నెంబర్, ఈ 4 కంపల్సరీ ఉండాలి. అలాంటి వాళ్ళు 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ నుంచి కూడా 215 టార్గెట్ ఇవ్వడం జరిగింది మనకి. అందులో కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్స్ వస్తాయి. అవి కాకుండా అదర్ దెన్ క్యాస్ట్లను కూడా ఈబీసీ కింద వస్తాయి. వాళ్ళకు కూడా సేమ్ ఏజ్ లిమిట్ 21 to 60 years. నెక్స్ట్ అంటే సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అలానే టెలిఫోన్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ కాపు కార్పొరేషన్ నుంచి 693 టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాటికి మాకు ఇంతవరకు చెప్పడం ఏంటంటే 50% సబ్సిడీ దానికి అని చెప్పారు. కాపు కార్పొరేషన్కి 50% అంటే 1 lakh అయితే 50,000, 2 lakhs అయితే 1 lakh అలా ఇస్తామన్నారు. అదే బీసీ కార్పొరేషన్ అయితే 1 lakh అయితే 50,000 ఇస్తారు, 2 lakhs అయితే 75,000 ఇస్తారు, అలానే 3 lakhs అయితే 1.25 ఇస్తారు, 5 lakhs అయితే 2 lakhs ఇస్తారు. అది ఇదనమాట. ఈడబ్ల్యూఎస్ బీసీ సేమ్, కానీ కాపు మాత్రం 50% అని చెప్పారు ఇప్పటి వరకు. అది ఇంకా ఫైనల్ కాలేదు. నెక్స్ట్ జనరిక్ మెడికల్ స్టోర్స్ అని బీసీ కార్పొరేషన్ నుంచి 38 టార్గెట్ ఇచ్చారు మన జిల్లాకి. 38కి సేమ్ అంటే వాళ్ళు వాళ్ళు జనరిక్ మెడికల్ స్టోర్స్కి బీ ఫార్మసీ కానీ సర్టిఫికేట్ ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకోవాలి.